ఉన్నప్పుడు వారు ముగ్గురూ వృత్తిరీత్యా డేరాలు కుట్టేవారే. వారిలో దేవుని రాజ్యసువార్త ప్రకటించాలనే ఆసక్తి ఎంతగా ఉండేదంటే వారు పౌలు కొరకు తమ ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడ్డారు. వారి సహవాసం ద్వారా క్రిస్పు వంటి అనేకమంది విశ్వసించి బాప్తిస్మం పొందారు. పౌలుతో గడిపిన సమయం ప్రిస్కిల్లకు దేవుని గురించిన అనుభవం, జ్ఞానం మరింత పెరగడానికి అవకాశమిచ్చింది. సంఘ సేవకురాలు ప్రిస్కిల్ల కేవలం ప్రచారకురాలిగానే కాక తన ఇంటిని సంఘ కూడికలకు ఉపయోగించింది. ఆమె ఇంట్లోనే సంఘమంతా కూడి దేవునికి ప్రార్థనలు చేసేవారు. ఈ సేవకు ఎంతో సమయం, శ్రమ అవసరం. అయినప్పటికీ దేవుని సేవపై ఆమెకున్న ఆసక్తి వలన ఆమె దాన్ని భారంగా ఎంచలేదు. మన ఇల్లు కూడా దేవుని సేవకు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. జ్ఞానంతో కూడిన బోధ ప్రిస్కిల్ల జీవితంలో మరొక అద్భుతమైన ఘట్టమేమిటంటే ఆమె అపొల్లోకు దేవుని మార్గాన్ని మరింత సంపూర్ణంగా వివరించడం. అపొల్లో ఒక గొప్ప పండితుడు, లేఖనాలలో ప్రవీణుడు. అతడు యోహాను బాప్తిస్మాన్ని మాత్రమే తెలుసుకుని బోధిస్తున్నాడు. ప్రిస్కిల్ల, ఆకుల అతని బోధను విని అతన్ని తమ దగ్గరకు చేర్చుకుని ప్రభువు మార్గాన్ని గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి మరింత వివరంగా, పూర్తిగా వివరించారు. ఇక్కడ ప్రిస్కిల్ల ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. ఆమె అపొల్లోకు వ్యక్తిగతంగా, నిశ్శబ్దంగా బోధించింది. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలనే దేవుని ఆజ్ఞకు లోబడింది. ఆమెకు జ్ఞానం, తరుణాలు ఉన్నప్పటికీ దేవుని క్రమానికి లోబడింది. ఇది మనం దేవుని ఆజ్ఞలను, క్రమాన్ని ఎంత గౌరవించాలో తెలియచేస్తుంది. మన వ్యక్తిగత జ్ఞానం కంటే దైవిక క్రమమే గొప్పది. అపొల్లో కూడా తన పొరపాటును గ్రహించి సత్యాన్ని అంగీకరించాడు. ఈ సంఘటన దేవుని సేవలో వినయానికి, నేర్చుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. సత్యమే మన ఆధారం. దేవుని వాక్యమే సత్యం. ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించడం మన బాధ్యత. ప్రిస్కిల్ల వలె ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని బోధించే బోధకుడుగా ఉండాలి. సువార్తను ప్రకటించడం మనందరి బాధ్యత. దేవుని మాట ఎంతో శక్తిగలది. అది లోకాన్ని సృష్టించింది, గాలిని శాంతపరిచింది, ఆత్మలను రక్షించి మారుమనస్సు కలిగిస్తుంది. ఈ వాక్యాన్ని బోధించడం ప్రపంచంలోని పనులన్నిటిలోనూ అత్యంత శ్రేష్టమైనది. ప్రియమైన వారలారా, సమయం బహుకొద్దిగా ఉంది. తీర్పు తప్పనిసరి. ప్రతి క్రైస్తవుడు ఆత్మల సంపాదన కొరకు కష్టపడాలి. మనమందరం దేవునికి లెక్క అప్పగించాలి. ప్రిస్కిల్లవలే మనము దేవుని రాజ్య సువార్తను గూర్చి బోధించడానికి, ప్రకటించడానికి ఆసక్తి కలిగి మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాము. ఆమెవలే నమ్మకమైన సహకారులుగా, దైవక్రమానికి లోబడే సేవకులుగా ఉందాం. ఆమె యొక్క ఆత్మల సంపాదన ఆనందాన్ని మనం కూడా పొందుదాం. ఆమె దేవుని దృష్టిలో గొప్పది. మీరు కూడా దేవుని దృష్టిలో గొప్పవారవుదురుగాక. ఆమేన్.